ఫస్ట్ పార్ట్‌లో ఎండింగ్ వచ్చేటప్పటికి ఫహద్ ఫజిల్ గారిని అలా తీసుకెళ్ళిపోతారు. అవును. సో ఈ సెకండ్ పార్ట్‌లో మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోయి అలా లేపేశారు. యెస్. డి అంటే డి అనే టైప్‌లో అల్లు అర్జున్ గారితో మీరు యాక్ట్ చేశారు. యెస్. సో ఎలా ఉండింది సో విత్ అల్లు అర్జున్ గారు? మీరే చూసారు ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఎలా అంటే వాళ్ళ యాక్టింగ్ గురించి వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి ఎంత హైప్ అవుతుంది. ఎవ్రీబడి ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ హిజ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. సో అలా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనము కూడా ఈక్వలీ అది ఇవ్వాలి కదా. సో అప్పుడే ఆన్ స్క్రీన్ ఇది కనపడుతుంది, కెమిస్ట్రీ కనపడుతుంది. కెమిస్ట్రీ ఇస్ నాట్ జస్ట్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, ఇట్ ఈస్ విత్ అదర్ ఆర్టిస్ట్. సో అది మనకు కుదిరింది, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్, వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్గా మనకి హెల్ప్ అయింది. అండ్ టుడే ఇట్ ఈస్ అ బ్యాంగ్ ఆన్ ప్రోడక్ట్ ఆన్ స్క్రీన్. అంటే మెయిన్గా మీ క్యారెక్టరైజేషన్లో అయితే ఇట్ వాస్ నాట్ అన్ విలన్, సైకోటిక్ విలన్. ఎస్. సో ఎనీ హోంవర్క్ హ్యావ్ యూ డన్? ఎస్. నాకు సుకుమార్ సార్ చెప్పినప్పుడు హీ వాజ్ వెరీ పర్టికులర్. ఇలా ఈ క్యారెక్టర్కి ఏం చేసినా కూడా వీడు స్మైల్ చేస్తూ ఉంటాడు అని. సో ఆడికి అరగుండు చేసినప్పుడు కూడా స్మైల్ చేస్తుంటాడు. మొత్తం సినిమాలో స్మైల్లో ఉంటుంది. ఎప్పుడు అమ్మవారు లుక్లో పుష్పని చూస్తాడో అప్పుడు మారుతుంది. అప్పటి వరకు వీడి లుక్ అదే స్మైలింగ్ యాటిట్యూడ్లోనే ఉంటుంది. సో కొంచెం హోంవర్క్ చేసిన దీని మీద, అంటే నార్మల్ స్మైల్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ మీద వర్కౌట్ చేస్తే డిఫరెంట్గా కనపడుతుంది అని చెప్పి మిర్రర్ ముందు నిలబడి చూడడము ఇది ఎలా ఉంటుంది అని. అండ్ వాయిస్ మాడ్యులేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇక్కడ. పుష్ప చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క సినిమాలో బేస్ వాయిస్లో మాట్లాడతా. ఇప్పుడు దేవరాలో చూస్తే కూడా కొంచెం బేస్ వాయిస్ ఉంది. ఇక్కడ బేస్ వాయిస్ వద్దు, ఈ క్యారెక్టర్ కూడా కొంచెం సైకాటిక్గా ఉంది కాబట్టి కొంచెం పీచ్ వాయిస్లో మాట్లాడదాము, ఇరిటేట్ చేద్దాము హీరోని అనే ఒక థాట్లోనే నేను ఈ క్యారెక్టర్ని అప్రోచ్ అయినా. సో అది బాగానే సెట్ అయింది క్యారెక్టర్కి. అండ్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ వెల్ రిసీవ్డ్ బై ఎవ్రీబడి. అంటే క్లైమాక్స్ ఎన్ని డేస్ షూట్ చేశారు? ఆల్మోస్ట్ ఒక 35 days అయితే జరిగింది. రియల్లీ? ఎస్. మెయిన్లీ ఫైట్ కదా, సో ఫైట్లో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక రోజుకి మాక్సిమం 2 to 3 shots చేయొచ్చు. ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అండ్ మొత్తం రోప్ షాట్స్ ఉంటుంది. సో అవన్నీ సెటప్ చేయడానికి టైం పడుతుంది. సో దట్ టుక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. ఎస్. ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ థింక్ సో మన తెలుగు ఇండస్ట్రీకి మీరు మావారు అయిపోయారు. ఎస్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఆపర్చునిటీస్ ఎలా అంటే ఎలా అన్ని బాగానే వస్తున్నాయా ఏంటి? ఎస్. ఇప్పుడు పుష్ప చేస్తున్నప్పుడే నాకు కొన్ని మంచి ఇది వచ్చింది. ఐ కుడ్ సీ దట్ అప్రిషియేషన్ ఆల్ అరౌండ్. మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో అటు సైడ్ నుంచే కొన్ని ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నారు. సో హోప్ఫుల్లీ చాలా తొందరగా మీకు దాని గురించి కూడా చెప్తాను నేను. సో మన తెలుగు ప్రేక్షకుల యొక్క రిసీవింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నాకైతే నిన్న సంధ్య థియేటర్కి వెళ్ళిన అక్కడ చూసి నాకు కొంచెం భయం వేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే సినిమాని ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ అనే ఒక ఇది చూసిన. అండ్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ చూసిన వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన విధానం అవన్నీ చూసి ఐఎమ్. అంటే అంతమంది క్రౌడ్ మధ్యలో ఫస్ట్ టైం మీరు వెళ్ళడం? ఎస్, అవును. అంత క్రౌడ్ లో నేను ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు, ఇలా ఉంటది అని అనుకోలేదు. సో ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎస్, నేను చెప్పినట్టు కొంచెం భయం అనిపించింది. భయంతో పాటు ఎక్సైట్మెంట్ అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ మొత్తం కనిపించేసి. అవును. అంటే అలాగే మీ